కార్యకర్తలందరూ కూడా దయచేసి కూర్చోవాలి. స్పీకర్ గారు, కౌన్సిల్ చైర్మన్ గారు, గౌరవ మంత్రులు వచ్చినప్పుడు వారికి మర్యాద ఇవ్వడం మన సంస్కృతి, మన సాంప్రదాయం. ఒక్కరు కూడా మాట్లాడొద్దు, ఒక్కరు కూడా నిలబడొద్దు. నిశ్శబ్దంగా ఒక్క నిమిషంలో కూర్చోవాలి. వాళ్ళకు లేకపోయినా మనకు విజ్ఞత ఉండాలి. పడండి, ఒక మాట అంటే పడండి, ఏం ప్రాబ్లం లేదు. కూర్చోండి, కూర్చో. అరే బాబు, వాళ్ళొక మాట అంటే పడండి, ఏం పర్వాలేదు, కూర్చో. మీరు కూర్చోండి. రమేష్ ఏయ్, నా మీద గౌరవం ఉంటే ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి అంతేగా. దయచేసి అరే కూర్చో. ఒక్కరు కూడా మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. మనము వచ్చిన మంత్రివర్యులను కనకరాజ్ కూర్చో. దయచేసి నేను కోరుతా, దయచేసి కూర్చోండి. యాదగిరి ప్లీజ్ కూర్చోండి. ప్రోగ్రామ్ అనేది దయచేసి కూర్చోమంటున్నా. దయచేసి కూర్చోండి. మేమున్నా, కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి అంటున్నా. కూర్చోరా. కూర్చోండి అవునా. ప్లీజ్ గౌరవం లేదా? కూర్చోండి. కూర్చోండి. మీరు కూడా కూర్చో. వాళ్ళు కూర్చుంటారు. ఒక్క నిమిషం ఓపిక పెట్టండి. కూర్చోండి. మీరు వాళ్ళు కూర్చుంటారు. అరే వాళ్ళు కూర్చుంటారు. నువ్వు కూర్చున్నాక వాళ్ళు కూర్చుంటారు. కూర్చోమన్నా. నా బాధ్యత కూర్చో. పోలీస్ వాళ్ళని అందరూ బయటికి పోయినా నకరాలు చేస్తారని చెప్తారు. కూర్చోరి. దయచేసి ప్రభుత్వ కార్యక్రమం మీద అభిమానం ఉంటే, రైతుల పట్ల అభిమానం ఉంటే ఏ పార్టీ అయినా సరే మాట్లాడకుండా కూర్చోండి. ఇక్కడ పార్టీలకి స్థావు లేదు. రైతుల కార్యక్రమం, అందరూ కూర్చోవాలి. ఇంకా వెనక కూడా అందరూ కూర్చోవాలి. అందరూ మాట్లాడొద్దు. ప్లీజ్ కూర్చోండి అయ్యా. పోలీస్ బయటికి పంపించండి నుంచున్న వాళ్ళందరినీ. అమ్మా, నుంచున్న వాళ్ళందరినీ బయటికి పంపించండి, లేకపోతే కుర్చీల్లో కూర్చోమనండి. కూర్చుంటేనే పంపించేయండి, బయటికి పంపించేయండి. దయచేసి ప్లీజ్ ఈడ మన బరాబర అలా సోదరా ప్లీజ్, మనము రైతుల కోసం ఏమైనా గౌరవిస్తే, రైతులను గౌరవించుకోవాలనుకుంటే కూర్చోవాలి. ఒక్కసారి గట్టిగా జై జవాన్. ఒకవేళ మనకు మన తెలంగాణ రైతుల పట్ల ఏమైనా గౌరవం ఉంటే మనం ఈరోజు చేసుకునే ఈ కార్యక్రమాన్ని, అందరి శ్రమ ఉంది దీంట్లో, ప్రభుత్వం ఆలోచన ఉంది, రైతులని కాపాడుకోవాలనుకుంటుంది. కాబట్టి మనమందరం కూడా ఈ రైతే మన దేశానికి వెన్నెముక్క, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా రైతు వెన్నెముక్క. రైతు పట్ల మనకి ఏమైనా కొంత గౌరవం ఉంది. వాడు పండించిన పంట మనం తింటా ఉన్నామంటే, ఆ మెతుకు మీద గౌరవం ఉంటే, రైతు మీద గౌరవం ఉంటే దయచేసి నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మీ అందరి కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుకుంటున్నా. జై జవాన్. గట్టిగా రైతు కోసం జై జవాన్. థ్యాంక్ యూ సోదరులారా. సైలెంట్గా ఉండాలి. వచ్చిన రైతు సోదరులు, మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇది తెలంగాణ రాష్ట్రానికే ఒక జీవగడ్డ అయినటువంటి ఇది మీకు దయచేసి ఈ ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ వెనక ఎంతమంది కృషి ఉందో మేము చెప్తాం. రైతుల యొక్క జీవిత బాగు కోసం చేసేటటువంటి మహా కార్యక్రమం. నా రాజకీయ జీవితం మొత్తం కూడా ఈ కార్యక్రమం కోసమే నేను ఏ ప్రభుత్వంలో పనిచేసినా. నాకు అన్ని పార్టీల నాయకులు తెలుసు, కార్యకర్తలు తెలుసు. 45 సంవత్సరాలుగా నేను కూడా 50 సంవత్సరాలు బట్టి జైగొట్టినోడిని అందరికీ. కాబట్టి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, ఆ నాయకుడి పట్ల గౌరవం ఉండాలి.
ఆ నాయకుడు మర్యాదను పెంచాలి. అది పొన్నం గారా, లేదు రఘునందన్ రావు గారా, లేకపోతే హరీష్ రావు గారా కాదు. ఆ పార్టీ మనుషులుంటే ఆ పార్టీ నాయకుడికి గౌరవం తేవాలి. ఈ కార్యక్రమం యొక్క విలువ తెలుసుకోవాలి. తెలంగాణ రైతాంగం యొక్క గుండె చప్పుడు ఆయిల్ ఫామ్ అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నేను 40 సంవత్సరాలుగా దీనికోసం చేయని ప్రయత్నం లేదు. పూజ్యులు ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మొక్క తీసుకొచ్చి పశ్చిమ గోదావరిలో పెడితే 87, 88లో ఈ రోజుకి అది తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఒక జీవనాడి అవుతుందని చెప్పి గత ప్రభుత్వంలో కూడా నేను ఆనాటి ముఖ్యమంత్రి గారిని అడిగి నా ఏరియాలో కొత్త ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం మూలాన 12,000, 6,000, 7,000 ఉన్నటువంటి ఆయిల్ ఫామ్ నేను మళ్ళీ ఈ గవర్నమెంట్లో మంత్రి అయ్యే రోజుకి 12,000 అయింది. అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి నా మిత్రులు హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో నా తోటలోకి తీసుకెళ్లి ఆయన నైట్ హాల్ట్ చేపించి పొద్దున్నే మొక్కకి తిప్పి అన్న తెలంగాణలో మనం ఆయిల్ ఫామ్ వేయాలి. ఈ వరి పంట, మిర్చి పంట, పత్తి పంట వల్ల మన రైతులు నష్టపోతున్నారు. అకాల వర్షాలు కావచ్చు, కోతులు కావచ్చు, కరువు కావచ్చు, కాటకాలు కావచ్చు, వీటన్నిటి వల్ల మన రైతును మనం రక్షించుకోలేకపోతున్నాం. 6 కాలం కష్టపడి నోటికాడికి వచ్చిన తర్వాత నిన్న మొన్న కురిసినటువంటి రాళ్లవాన వల్ల తెలంగాణ రైతు గుండె పగిలిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నా ఒక్క జిల్లా ఖమ్మం జిల్లానే కాదు, తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాలో ఈ పంట వేయాలని చెప్పి ఆనాడు పర్మిషన్ తెచ్చి అన్ని జిల్లాలకి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎకరానికి 51,000 రూపాయలు రైతుకి సబ్సిడీ ఇచ్చేటటువంటి ఏకైక పంట ఆయిల్ ఫామ్ పంట అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈనాడు రఘునందన్ రావు గారికి కూడా మొదటి పంట వచ్చింది. అదేవిధంగా హరీష్ అన్వేషిండో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కూడా వేయమని చెప్పా. మీ అందరితోటి వేయించడు కానీ ఆయన వేయలే. ఆయనతోటి కూడా రేపే మొక్కలు వేయించే బాధ్యత నాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఇక్కడున్న మా సుఖేందర్ రెడ్డి గారు ఇప్పుడు ఒక 50 వేసిండు, ఇంకొక 50 వేస్తానంటుండు. మా స్పీకర్ గారికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఉంది, పొలం ఉంది. నేను వచ్చి మొన్న చెప్పిన మీ జిల్లాలో వేస్తానని చెప్పినావు, వేయాలి. మన చూసి రైతు నేర్చుకోవాలి. మనం సంపాదిస్తే మన సంపాదన చూసి ఆయన వస్తాడు తప్ప మన పదవులు శాశ్వతం కాదు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈనాడు ఇది ఏ పార్టీకో ఏ వ్యక్తులకో సంబంధించింది కాదు. జీవితకాలం మొక్కేస్తే 40 సంవత్సరాలు ఉంటుంది. అందుట్లో కోకో వేసుకోవచ్చు, వక్కేసుకోవచ్చు, జాజ్ వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు కూడా మీకు 51,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి అంతర పంట వేసుకుంటే కూడా మీకు డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. మొక్కలు ఫ్రీగా ఇస్తున్నాం, డ్రిప్ ఇస్తున్నాం, మందులు ఇస్తున్నాం, అంతర పంట వేసుకుంటే కూడా ఇస్తున్నాం. అంతర పంట మీరు వేసే పంటలలోనే ఈ పంట వస్తుంది. మిర్చిలో వేయండి, పత్తిలో వేయండి, ఆఖరికి వరి పొలంలో కూడా వేయండి. రాకపోతే నాది బాధ్యత అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు వరికి ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణలో నీళ్లు కనపడితే చాలు